నమస్కారం. బిగ్ బాస్ తెలుగు గురించి ఒక ఆ, చాలా ఆసక్తికరమైన వార్త వచ్చింది కదా. అవును. అందరికీ తెలిసిన షో ఇది. తెలుగులో బాగా పాపులర్. దాని నెక్స్ట్ సీజన్ అంటే సీజన్ 9 కోసం స్టార్మా యూట్యూబ్ ఛానల్లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. హ్మ్, అందులో ఒక పెద్ద మార్పు గురించి చెప్పారు. ఏంటది? అంటే ఎప్పుడూ సెలబ్రిటీసే కదా హౌస్లో ఉంటారు. అవును, అదే ఫార్మాట్ ఇన్నాళ్ళు. ఈసారి అలా కాకుండా మనలాంటి అంటే సాధారణ ప్రజలకు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ఛాన్స్ ఇస్తున్నారట. ఓ అలాగా, ఇది పెద్ద విషయమే. వాళ్లు దీన్ని ప్రేక్షకుల ప్రేమకు రిటర్న్ గిఫ్ట్ అనేదో అంటున్నారు. మరి ఇది నిజంగా గిఫ్టేనా లేక షోకి కొత్త బజ్ తీసుకురావడానికి ఏదైనా స్ట్రాటజీనా? అది మంచి పాయింట్. అంటే దీన్ని కేవలం ఒక చిన్న మార్పుగా చూడలేం. షో ఫార్మాట్లోనే ఇదొక ముఖ్యమైన మార్పు అనుకోవాలి. నిజమే. ఇన్నాళ్లు జస్ట్ చూసిన ఆడియన్సు ఇప్పుడు కంటెస్టెంట్స్ అవ్వబోతున్నారన్నమాట. అవును. మరి దీని వెనుక అసలు కారణాలేంటి? అంటే సెలబ్రిటీలు, కామన్ పీపుల్ కలిసుంటే ఎలా ఉంటుంది, షో మీద ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ కాస్త వివరంగా చూద్దాం. సరే, మరి ఈ అవకాశం ఎవరైనా ఉపయోగించుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? వాళ్ళు ఆ ప్రకటనలో చెప్పినట్టు bb9.startv.com అని ఒక వెబ్సైట్ ఉంది కదా. అవును. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, రిజిస్ట్రేషన్ అంతేనా? అంతేకాదు, దాంతోపాటు వాళ్ళు అసలు షోలో ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారో, వాళ్లలో ఉన్న స్పెషాలిటీ ఏంటో అదంతా వివరిస్తూ ఒక వీడియో కూడా అప్లోడ్ చేయాలి. ఓ, వీడియో కూడానా? అంటే అది చాలా ముఖ్యమంటారా? చాలా కీలకమనుకోవచ్చు. ఎందుకంటే అది కేవలం అప్లికేషన్ ప్రాసెస్లో భాగం కాదు. వాళ్ల పర్సనాలిటీని, వాళ్ళు షోకి ఎంత ఫిట్ అవుతారో చూడటానికి అదొక స్క్రీనింగ్ టూల్ లాంటిదన్నమాట. అవును, కరెక్టే. బహుశా ఆర్గనైజర్స్కి కొన్ని రకాల కథనాలు కావాలేమో. దానికి తగ్గట్టి వాళ్ళని సెలెక్ట్ చేస్తారేమో. ఖచ్చితంగా అప్లై చేసే ముందే ఆ టర్మ్స్ అన్నీ పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, అసలు విషయానికొస్తే ఇన్ని సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఫార్మాట్ ఇది. మరి ఇప్పుడు ఈ మార్పు ఎందుకు? అదే కదా ప్రశ్న. అంటే షోకి ఏదైనా కొత్తదనం తీసుకురావాలని అనుకుంటున్నారా, లేక ఆడియన్స్తో ఇంకా బాగా కనెక్ట్ అవ్వడానికి సామాన్యుణ్ణి తేవడం ఒక మంచి ఐడియా అని అనుకున్నారేమో? అది కూడా అయ్యుండొచ్చు. లేదా ఇంకో యాంగిల్ ఏంటంటే సెలబ్రిటీల లైఫ్ స్టైల్కి నార్మల్ పీపుల్ అనుభవాలకి మధ్య తేడాలుంటాయి కదా. వాటిని చూపిస్తే కొత్త డ్రామా క్రియేట్ అవుతుందని కూడా ఆలోచించి ఉండొచ్చు. ఇదొక రకంగా ఏమంటారు, సోషల్ ఎక్స్పెరిమెంట్ లాంటిది కదా. నిస్సందేహంగా అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. సెలబ్రిటీలు వాళ్ళకంటూ ఒక ప్రెషర్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవును. అదే సామాన్యులు, వాళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళ గోల్స్ వేరేగా ఉండొచ్చు. కరెక్ట్. మరి వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఒకే రూల్స్తో కలిసున్నప్పుడు ఊహించని రిలేషన్స్ ఏర్పడొచ్చు, లేదంటే సీరియస్ గొడవలు కూడా జరగొచ్చు. అప్పుడు ప్రేక్షకులు ఎవరి వైపు ఉంటారు? తమలో ఒకరిలాంటి కామన్ పర్సన్కా లేక వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీకా? అది చూడాలి. షో డైనామిక్స్ మొత్తం మారిపోతుంది. ఆ వీడియో చివర్లో బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ డోర్స్ మీకోసం వేచి ఉన్నాయి అని ఇన్వైట్ చేస్తున్నారు కదా. అది వినడానికి బాగుంది, కానీ అవును, లోపలికెళ్ళాక అసలు ఆట మొదలవుతుంది. ఎస్. సో ఫైనల్గా చెప్పాలంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ట్రెడిషనల్ సెలబ్రిటీ ఓన్లీ ఫార్మాట్ నుంచి బయటికి వచ్చి కామన్ పీపుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక కొత్త ఫేజ్లోకి వెళ్తోంది. దీని ఎఫెక్ట్ షో ఫ్యూచర్ మీద బాగానే ఉండొచ్చు. అవును. అంటే ఇది కేవలం బయట నుంచి చూసే షోలా కాకుండా మనమే పార్టిసిపేట్ చేసే అవకాశమిస్తోంది. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కరెక్ట్. మనం ఆలోచించాల్సిన ఇంకో విషయం ఏంటంటే అసలు రియాలిటీ టీవీలో రియాలిటీ అంటే ఏంటి? సెలబ్రిటీల గ్లామర్తో పాటు సాధారణ జీవితంలో ఉండే నిజాలను కలిపి చూపించడం ద్వారా ఈ షోలు దేన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాయి? బహుశా ఇప్పుడు స్టార్డమ్ అనే కాన్సెప్ట్ మీనింగే మారుతుందేమో. నార్మల్ పీపుల్ కూడా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ మీదకి రావడాన్ని ఆడియన్స్ కోరుకుంటున్నారేమో. అవును, అది కూడా కావచ్చు. ఈ మార్పు బహుశా దానికే ఒక సిగ్నల్ ఏమో. ఆలోచించాల్సిన విషయం.